హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఎప్పటిలాగే మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఈ నెలకు సంబంధించినవి మాత్రమే, చాలా ఉన్నాయి, జనవరిలో రిలీజ్ అయినాయి. అన్నీ చూడండి, అప్లై చేసుకోండి. అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, అర్హత లేని వాళ్ళు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏ గవర్నమెంట్ జాబ్ మిస్ అయినా సరే, ఈ జాబ్ మాత్రం మిస్ అయితే చాలా అంటే చాలా బాధపడతారండి. అలాంటి బంగారం లాంటి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అనేది పెన్షన్ శాఖకు సంబంధించిందండి. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ. మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వగానే 2,50,000 శాలరీ అయితే వస్తుంది. పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి జాబ్లు ఇవి. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదండి. అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి కూడా ఇందులో సైన్స్ విభాగం కానీ, ఆర్ట్స్ కానీ, అండ్ పీజీ చేసిన వాళ్ళకి కానీ, అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇందులో కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. 5th ఫిబ్రవరి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. బంగారం లాంటి నోటిఫికేషన్, మిస్ అవ్వకండి. ఏదో క్యాజువల్గా చూసి వెళ్ళకండి. మీకోసమని, మీకు హెల్ప్ అవుతుందని ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని నొక్కండి. ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి చెప్తే, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఎలా చేసుకోవాలనేది మొత్తం నేను డీటెయిల్స్గా ఇంపార్టెంట్ విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చివరి వరకు వీడియో మాత్రం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థమవ్వదు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్, NPS ట్రస్ట్ అనేది మనకి ఈ సంస్థ నుంచి అయితే వేకెన్సీస్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మనకి 3 years తర్వాత ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయండి. మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇప్పుడు కనుక మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం మిస్ అయితే కనుక మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చేది, ఎలా రిలీజ్ అయ్యేది కూడా తెలియదండి. ఎందుకంటే ఇంతకుముందే 3 years తర్వాత ఈ డీటెయిల్స్ అనేది రిలీజ్ అయింది, నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే, నేను పెట్టే ప్రతి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి చెప్తూనే ఉంటాను, ప్రతి ఛానల్లో చెప్తూనే ఉంటాను. మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ప్రతిదానికి అర్హులైతే అప్లై చేసుకోండి. చేసుకుంటే ఏమవుద్ది, అదృష్టం బాగుంటే ఏదో ఒక జాబ్ కొడతారు, మీ లైఫ్ సెటిల్ అవుతుంది. మీ మంచి కోరి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 16th రోజు రిలీజ్ అయిందండి నోటిఫికేషన్ అయితే. అన్నీ కూడా మనకి ఇది పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. సో మీరందరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ అందరూ ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోండి. ఆఫీసర్ స్థాయి పొజిషన్ అయినటువంటి గ్రేడ్ B మేనేజర్ అండ్ ఆఫీసర్ గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఇక్కడ చూస్తున్నామండి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 5th అని ఇచ్చాడు ఇక్కడ. సో మనం అప్లికేషన్ పెట్టుకోండి, మిస్ అవ్వకండి. ఆల్మోస్ట్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ బంపర్ నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన వేకెన్సీస్ గురించి అయితే తెలుసుకున్నట్టయితే, ఇప్పుడు మనం ఏ పోస్టులకి ఎలాంటి ఎలిజిబిలిటీ, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం అనేది మొత్తం మీకైతే వివరిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఎలాంటి పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం, ఎలాంటి పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదో మొత్తం క్లియర్గా చెప్తానండి. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ గ్రేడ్ Aకి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే, ఈ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ స్ట్రీమ్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. ఇక్కడ నిల్ అని చూపిస్తున్నాడు. చూసుకున్నట్టయితే జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే చాలండి. ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ Aకి సంబంధించిన నోటిఫికేషన్స్కి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, మీరు బీటెక్ పాస్ అయినా, B.Pharmacy కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. వాళ్ళు కూడా అర్హులే ఉన్నారు దీనికి. ఇంత మంచి శాలరీతో మనకి డిగ్రీ బేస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వదులుకోకండి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 21 to 30 years మినిమం, అంటే స్టార్టింగ్ 21 years అండ్ 30 years వరకు అయితే ఉండాలని చెప్తున్నాడు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించింది ఫ్రెండ్స్. మళ్ళీ OBC వాళ్ళకి 33 ఇచ్చాడు, SC/ST వాళ్ళకి 35 ఇచ్చాడు, అండ్ PWD వాళ్ళకు 40 years వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. అయితే మిగతా పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడండి. సో మనకి అవి అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఒక దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలంటుండ్రు. దాని గురించి అయితే నేను చెప్పడం లేదు. ఇక్కడ జనరల్ స్ట్రీమింగ్ సంబంధించిన గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా మనకి 3 స్టేజెస్లో సెలెక్షన్ చేస్తారండి. ఫస్ట్ వన్ వచ్చేసి పేస్ 1 అని ఇచ్చాడు. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో 120 మార్క్స్ ఉంటాయి, ఒకటే పేపర్ అండి. తర్వాత మీకు ఆఫ్టర్నూన్ పేస్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పేపర్స్ ఉంటాయండి, ఇక్కడ మెన్షన్ చేశాడు. ప్రతి పేపర్కి 100 మార్క్స్ అయితే ఉంటాయని చెప్తున్నాడు. తర్వాత మీకు ఫైనల్గా వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు పేస్ 1 విషయానికి వచ్చి ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ ఎటువంటి సబ్జెక్టుల నుంచి అంటే మొత్తం సిలబస్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ పేపర్ 1లో జనరల్ స్ట్రీమ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్, సబ్జెక్ట్స్ ఏంటి అవన్నీ ఇక్కడ ఇచ్చాడు. మార్క్స్ అయితే 120 ఉంటాయండి. 90 మినిట్స్ టైం ఉంటుందని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం క్లియర్గా. ఇందులో వచ్చేసి ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అనలైటికల్ స్కిల్స్, కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్స్, ఫైనాన్స్, డేటా అనాలిసిస్ ఇవన్నీ ఇచ్చాడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్తున్నాడు. జనరల్ అవేర్నెస్ కూడా ఒక 20 క్వశ్చన్స్ అడుగుతాడు. 120 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్లీ 120 మార్క్స్ ఉంటాయి. మొత్తం 90 మినిట్స్ టైం ఉంటుందండి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ విషయానికి వచ్చేస్తే 0.25 అని ఇక్కడ ఇచ్చాడు. మధ్యాహ్నం ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ పేపర్ 1, పేపర్ 2గా రెండుగా డివైడ్ చేశాడండి. పేపర్ 1లో టోటల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించి 100 మార్క్స్ ఇచ్చాడు. 60 మినిట్స్ టైం, 1 అవర్ టైం ఇచ్చాడు. అండ్ పేపర్ 2కు సంబంధించినట్టయితే రిస్క్ మేనేజ్మెంట్, హ్యూమన్ రీసోర్స్ అని ఇచ్చాడు. మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన 100 మార్క్స్ ఇచ్చాడు. 40 మినిట్స్ టైం ఇచ్చాడు దీనికైతే. ఇంకా జనరల్ స్ట్రీమ్కి సంబంధించిన పేపర్ 2లోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ సబ్జెక్ట్ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, డేటా అనాలిసిస్ ఇవన్నీ ఇచ్చాడండి. దీనికి 100 మార్క్స్ అని ఇచ్చాడు. దీనికి వచ్చేసి 40 మినిట్స్ టైం ఇచ్చాడు. ఇందులో కూడా మీకు నెగిటివ్ విధానం అనేది ఉంటుందండి. 1/4 అని ఇచ్చాడు. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఒకటి ఇచ్చాడు, పర్టికులర్స్ అని. పేజ్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్ 50% వెయిటేజ్ అని, మార్క్స్ ఇంటర్వ్యూకి సంబంధించిన 50% వెయిటేజ్ అని తీస్తాడని చెప్తున్నాడు. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై నేచర్లోనే ఉంటుందని మనకైతే మెన్షన్ చేశాడు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. టోటల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్స్ మొత్తం. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించింది మనకు హైదరాబాద్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తారండి. మనం అక్కడే ఎగ్జామ్స్ రాయాలి. వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి అయితే మనం పరిశీలించినట్టయితే మనకు గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి టోటల్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. రిస్క్ మేనేజ్మెంట్కి ఒక పోస్ట్ అనేది అయితే మనకి వేకెన్సీస్ అయితే ప్రైవేట్ చేశారు. ఇక్కడ జనరల్ సంబంధించి అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మనకి పోస్టులు అయితే కేటాయించారు. ఇక గ్రేడ్ బి మేనేజర్ జనరల్ విభాగానికి సంబంధించి 4 ఇచ్చాడు. అండ్ హ్యూమన్ రీసోర్స్కి సంబంధించినవి 1 ఇచ్చాడు. రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి 1 ఇచ్చాడు. టోటల్గా మనకు 6 వేకెన్సీస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో విషయం అండి, ఇంపార్టెంట్ విషయం, ఇందులో మల్టిపుల్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఏదైనా ఒక పోస్ట్కు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉందని ఇక్కడ మెన్షన్ చేశాడు. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు. ఈ నోటిఫికేషన్ అనేది మీకోసం అంటే పెడతారు, చాలామంది యూట్యూబ్లో పెడతారు, కానీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలియదు. ఇది ఫాలో అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండి, అదృష్టం బాగుండి అప్లికేషన్ పెట్టుకుంటే భగవంతుని దయ వల్ల నోటిఫికేషన్ అనేది మన చేతికి వచ్చి జాబ్ కొట్టొచ్చు. సో మీరు మిస్ చేసుకోకండి. ఇక్కడ 12 వేకెన్సీస్ ఉన్నాయి అది ఇదని. డోంట్ వరీ, మీరు పక్కా జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఇంత మంచి అప్లికేషన్ ప్రాసెస్, శాలరీ ఉన్నది జాబ్స్ అయితే మళ్ళీ రావండి. 3 ఇయర్స్ తర్వాత వచ్చింది. మీరు డిసప్పాయింట్ కాకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ జనవరిలో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రిపేర్ అవుతున్నారో ఎవరికి తెలీదు. సో మల్టిపుల్గా ఆలోచించకుండా దీని మీద దృష్టి పెడితే మంచి పే స్కేల్ అయితే వస్తుంది. సో ఇలాంటి జాబ్స్ అనేవి చాలా రేర్గా వస్తుంటాయండి. అందుకనే నేను అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ విధానానికి వచ్చేసరికి మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఇందులో ఇక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఉమెన్స్ క్యాండిడేట్స్ అందరికీ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వీళ్ళకి అప్లికేషన్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేశాడండి. ఎవరైతే అండ్ జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్
అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ చేశాడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంత మంచి నోటిఫికేషన్ అయితే మీరు డిలే చేయకండి, వదులుకోకండి, తప్పకుండా అప్లై చేసుకోండి. రాస్తారు, మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను, అదే అనుకుంటున్నాను. సో మీరు అప్లికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి జాగ్రత్తగా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాటి వైపు వెళ్ళకండి. ఎక్స్పీరియన్స్ లేనిదైతే ఏదైతే ఉందో అదైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో మీరు పోస్టులు తక్కువగా ఉన్నాయని డిలే అవ్వకండి. మీరు మ్యాక్సిమం మీరు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే, మీరు జాబ్ పక్కా కొట్టాలనే ఆలోచన ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అంత కాంపిటీషన్ అనేది దీనికైతే ఉండదు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.